The content of the presentation is might be mishandling all the characters. Facts and emotions chalked are true and real to the best of my knowledge. I am not the one who is responsible but my parents. The following may make you happy, coy and you may even fall in love. Character for which I am only person responsible. నన్ను ఎప్పటికీ వెళ్ళిపోవు కదా. పొట్టిదానా, నిన్ను వదిలేసి నేనెక్కడికి పోతా? పిచ్చి పిచ్చి ఆలోచించకు, నువ్వే నా లోకం. అవును, ఇప్పుడు మా డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా. మా క్లాస్మేట్స్ అందరూ కలిసి అనంతగిరి హిల్స్ ట్రిప్ ప్లాన్ చేశారు. అయితే అంటే మరేమో మళ్ళీ అందరం కలవలేం కదా. నేను కూడా ట్రిప్కి వెళ్తా ప్లీజ్. సరే వెళ్ళు, జాగ్రత్త. థ్యాంక్ యూ. అసలు ఒప్పుకుంటావు అనుకోలే, ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అస్సలు అనుకోలే. పిచ్చిదానా, నీ హ్యాపీనెస్ నేనెందుకు కాదంట? జాగ్రత్తగా వెళ్ళు, ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయి, సరేనా? బాయ్. రాలేదు, ఇప్పుడు వస్తుంది. చెప్పండి, నాకేమైంది? హలో, ఎక్కడున్నారే? కనిపించారు. ఇక్కడ. మీరు జాగ్రత్త, తను కూడా జాగ్రత్త. సరే, జాగ్రత్త. బాయ్. The person you have called is speaking to someone else. You can wait. The person you have called is speaking to... The person you have called is speaking to someone else. You can wait or call again later.
మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్. ఒకసారి నీ ఫోన్ తీసుకో. ఎవరు నాన్న? మా క్లాస్మేట్ కృష్ణ మొన్న ట్రిప్కి వెళ్ళినప్పటి నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. మరి నాన్న ఏంటి? అది వాడు నన్ను అలా పిలుస్తాడు. ఆ కాంటాక్ట్ కూడా వాడే సేవ్ చేశాడు. మళ్ళీ ఫీల్ అవుతాడని తీయలేదు అంతే. మరి ఎప్పుడు చెప్పలే? ఏంటి? ఇలా ఒక నీకు పరిచయం అడని వాడితో డైలీ కాల్స్ చాట్స్ ఇంకా వాడిని కలిసావని ఓ రోజంతా నువ్వు వాడితో టైం స్పెండ్ చేసే నాతో టైం ఎక్కడుంది? అసలు ఏమైంది? నువ్వు ఇంకా ఆ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా? ఏదో స్టార్టింగ్ టాక్స్ అంతే, ఇంకేం లేదు. కావాలంటే చాట్ చూసుకో. వావ్, నా కాల్స్ మెసేజ్ రెగ్యులేట్ చేస్తూ ఏం లేదంటావేంటి? నాన్న ఏంటి? వాడు నేను క్లోజ్ ఫ్రెండ్స్ అంతే, అందుకే వాడు నన్ను అలా పిలుస్తాడు. అయినా వాడు నన్ను ఎంత పిలవమని అడిగినా నేను నాన్న అని పిలవలేదు. నేను నీ లవర్ని. అసలు మమ్మీ నీకు ఒక విషయం చెప్తా, నీతో కొట్టడం నాకు లేదు. వాయిస్ ఎంత ఎదోలో నాకు తెలుసు. వాడు చాలా మంచోడు. అయినా నాకేమైనా ప్రాబ్లం వస్తే నీకే చెప్తా కదా. సారీరా, చాలా హర్ట్ చేశా. నేను దింపుతా. నీ ఇష్టం సర్లే కానీ చేసా నిన్నే నీకే ఆనందంగా బతకవే పో. తీరేదే కాదే నా ప్రేమ మారిపోని వెన్నెలే మారిపోనే పోదులే. ఇంకా లాభం లేదు, వెంటనే జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలి. ఎలా ఉన్నా? చంపేస్తావు కదా మమ్మీ. రియల్గా చూస్తే ఏమైపోతావు? స్టార్ట్ అవుతున్నా, వస్తున్నా. నేను చేంజ్ చేసుకుంటున్నా. మా ఇంటర్ ఫ్రెండ్ని కలిసి అట్నుంచి అటే బయటికి వెళ్తున్నాం. మమ్మీ నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది. సరే తొందరగా రా. ఒక 20 minutes ఆగు, వస్తున్నా. హలో, ఎక్కడున్నావే? త్వరగా రా.
అదిగో మా ఫ్రెండ్ వస్తుంది, నేను రెడీ అయి వెళ్తా. నీకు టైం అవుతుంది అన్నావు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళి నువ్వు కూడా. అబ్బా ఇంకోసేపు ఉండొచ్చు కదా మమ్మీ, కావాలంటే నేను దింపేసి నేను వెళ్తా. ఏమొద్దు, ఆల్ ది బెస్ట్. బాయ్. నీకు అసలు మనసే లేదు మమ్మీ, బాయ్. సరే బాయ్. అక్క బూస్ట్. నీకు స్కార్ఫ్ కట్టుకోవడం ఇష్టం ఉండదు కదా? The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్నవి నువ్వేంటి ఇక్కడ? నేను కాల్ చేస్తా, వెళ్ళి ఇక్కడి నుంచి. నాకు జాబ్ వచ్చింది, పద మీ ఇంట్లో మన మ్యాటర్ చెప్దాం. ఇప్పుడే వద్దు, మంచి టైం చూసి చెప్దాం. అవునా, ఓకే సరే చెప్పు. అవ్వీజోడే నైస్. నీ ఇంటర్ ఫ్రెండ్ గర్లా బాయా? అదేంటి అలా అడుగుతా? గర్లే. నీకు స్కార్ఫ్ కట్టుకోవడం ఇష్టం ఉండదు కదా? అదెందుకు ఇప్పుడు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? పొద్దున స్కార్ఫ్లో చాలా బాగున్నావు, నేను కొనిచ్చిన డ్రెస్సే కదా. నేనా? ఎన్ని నాటకాలు ఆడతావు, ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు? నేనేం అబద్ధాలు చెప్పా? ఆపు ఇంకా నీ ఎదు యాక్టింగ్. ఇంటర్ ఫ్రెండ్ అని చెప్పి వాణి కలవనికేనా వెళ్ళావు? అక్కడ మా ఫ్రెండ్ లేదా? అనుకోకుండా వాడు అక్కడ కనిపించాడు. ఆపు ఇంకా అబద్ధాలు చెప్పకు. నువ్వు వాణి కలవనికే కదా వెళ్ళావు. మీ ఊర్లో మీ అమ్మ కానీ మీ సిస్టర్ కానీ ఇలానే బయటికి వెళ్తుంది. ఎవడో దారిలో ఇలానే కనిపిస్తే వాళ్ళు వాడిని కలవడానికి వెళ్ళినట్టే అనుకుంటావా? నీకు అసలు నాకు మీద నమ్మకమే లేదు. నా లైఫ్లో మళ్ళీ కనిపించవు. ఇష్టం సర్లే కానీ చేశా నిన్నే నీకే ఆనందంగా బతకవే పో. ఈ భారం పోయేదే కాదే, అయినా చలి సెలవంటున్నానే. రేపు నీ చూపు నా వైపు రాకున్నవే ఏళ్ళు బాగుండు పో. ఏకాకిలో కాన ఎల్లాగనే నువ్వైనా బాగుండు పో.
చెలి చేతుల్లో నీ చెయ్యి చూస్తున్నానే బరువుగా నిట్టూచా బాధలోనే నని కన్నుల్లోనే కాటుకై ఉన్నది నేనే నా కంటి నీళ్లతో నన్నే నేడిలా చెరిపేశావే రేపు నీ చూపు నా వైపు రాకున్నవే ఏళ్ళు బాగుండుకో ఏకాకిలో కాన ఎల్లాగనే నువ్వైన బాగుండుకో ఇంకెవరితోనో నీ జంట నువ్వు లేని నాకు ఎదమంట ముక్కలైన నాకు దిక్కుతో చదంటాయి నన్ను దాటిపోవే పొమ్మంట మళ్ళీ ఇటు రానే వద్దట తులేని ప్రేమ అక్షతలు వేసి